ఆశీర్వదించినటువంటి అతిథులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, శ్రీ వైఎల్ శ్రీనివాస్ గారు, శ్రీ హరేందర్రావు గారు, శ్రీమతి రేవతి గారు, మిత్రులారా, చాలా షార్ట్ టైంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. డాక్టర్ దీప్తి నాకు స్వయాన మేడకోడలు. ఎంబీబీఎస్ గాంధీ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ సంపాదించుకున్నది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండి బెంగళూరులో రాబోయే మెడికల్ కాలేజీ చేసిన తర్వాత యూరాలజీ సూపర్ స్పెషాలిటీ కూడా ఫ్రీ సీట్ సంపాదించుకున్నది. మా బావగారికి మా చెల్లెకు మస్తు పైసలు ఆదా అయినాయి. ఇవాళ రేపు మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడిసిన్ చేయాలంటే సూపర్ స్పెషాలిటీ అంటే ఎంత ఖర్చు అవుతుందో మనందరూ తెలుసు. నేను చిన్నప్పటి ఆర్గనైజేషన్లో సుదీర్ఘకాలం నుంచి చదవడము, రాయడము, ఉపన్యాసాలు చేయడం చాలా అలవాటైన పుస్తకాలు రాయాలి. మా కోడలు నేను పుస్తకం రాసిన అంటే నాకు చాలా ఆనందమైంది. అందుకోసం ఆ పుస్తకాన్ని మనందరి మధ్యలో పరిచయం చేసే కార్యక్రమం కింద ఈ ఆర్గనైజ్ చేయడంలో నేను కొంత చొరవ తీసుకొని అనేక మంది పిలిచినందుకు, మీరందరూ ప్రేమతో ఆత్మీయతతో ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. చదవడం వేరు, వ్రాయడం వేరు. వ్రాయడం అనేది అదొక కళ, మనందరికీ తెలుసు. మా కూడలు తెలుగులో కూడా బాగా కవితలు రాస్తుంది, రకరకాల విషయాల మీద బ్లాగ్స్ రాస్తుంది. ఇవన్నీ చేస్తూ నంబర్ ఆఫ్ కొత్త డిగ్రీలు సంపాదించుకోవడం ఆమెకు చాలా ఉత్సాహం. మెడిసిన్లోనే చాలా టైట్ షెడ్యూల్ ఉంటుంది, మనందరికీ తెలుసు. మెడిసిన్ పూర్తి చేసి, పీజీ పూర్తి చేసి, మళ్ళీ హాస్పిటల్ మేనేజ్మెంట్లో ఎంబీఏ పూర్తి చేసింది. మళ్ళీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మళ్ళీ ఇంకొక డిప్లొమా చేసింది. ఆ తర్వాత లేటెస్ట్గా ఆమె డాక్టర్గా పనిచేస్తూ మళ్ళీ ఆ పుస్తక రచనలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద బుక్ రాసింది. ఈ పైన ఉన్న హరేంద్రరావు గారు ఆమెకు బాస్, వాళ్ళ కాలేజీ ఉన్నారు. 4 లక్షలు శాలరీ ఇస్తే 10 రోజుల ముందు ఉన్న పైసలన్నీ అయిపోతాయి. నేనే కాదు మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ 5 లక్షలు 10 లక్షలు సంపాదించుకున్నా కూడా లాస్ట్ 1 వీక్లో డబ్బులు కొరత ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఈ డబ్బులు ఎట్లా మేనేజ్ చేసుకోవాలనేది అర్థం కాలేదు. అప్పటి నుంచి నా మైండ్లో థింకింగ్ స్టార్ట్ అయింది. అసలు డబ్బులు ఎట్లా దాచుకోవాలా, డబ్బులు ఎట్లా మేనేజ్ చేయాలా, ఎంతున్నా డబ్బులు ఎందుకు సరిపోవట్లేదు జనాలకు అనేది ఒక మైండ్లో నా ప్రశ్న వచ్చింది. దాంతో నా ఫ్రెండ్స్, మిత్రులను అందరితో డిస్కస్ చేసిన తర్వాత అతి తక్కువ డబ్బుతో చాలా పెద్ద ప్లానింగ్ చేస్తుంటాడు మా ఓనరు హరేందర్రావు గారు అని చెప్పి ఆమెకు అప్పుడప్పుడు వాళ్ళ ఓనర్ చూస్తే ఆమెకు చాలా ఆశ్చర్యం వేస్తుంటారు. అతి తక్కువ డబ్బుతో కాలేజీలు, ఇండస్ట్రీస్ చాలా పెడుతుంటాడు. మేమేమో అతి తక్కువ డబ్బుని ఖర్చులకు ఇబ్బంది పడుతుంటాం. ఇవన్నీ చూసిన తర్వాత, ఈ అనుభవాలన్నీ చూసిన తర్వాత నేను ఒక డబ్బు మేనేజ్మెంట్ మీద ఒక పుస్తకం రాయాలనిపించింది. అందుకోసము ఈ బుక్ రాసిన అని చెప్పి ఆ బుక్ రాసిన తర్వాత నాకు ఆనందమైంది. నేను ఎన్నిసార్లు ఆర్గనైజేషన్ ఉన్నా రాయడం కుదురుతలేదు, ఉపన్యాసాలు చదువుతున్నాం అని చెప్పి. అందుకోసం ఆ రాసినటువంటి పుస్తకాన్ని ఆల్రెడీ అమెజాన్లో పుస్తకం ఉంది. ఒక ఇంటర్నేషనల్ పబ్లికేషన్ హౌస్ దాన్ని పబ్లిష్ చేసింది. ఆ పుస్తకం ఈరోజు వీళ్ళంత ఎక్కువ మందికి ఉచితంగా దీప్తి వాళ్ళ సిగ్నేచర్ పెట్టి అందరికి ఇవ్వాలనుకుంటుంది. అవకాశం ఉన్నది, పుస్తకాలు 60-70 అవకాశం ఉన్నది, అందరికి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే లైఫ్ మనకు తెలుసు, జీవితాంతం మనకు అనుభవాలు ఉంటూనే ఉంటాయి, ప్రయోగాలు ఉంటూనే ఉంటాయి. అనుభవాలను ప్రయోగాల ద్వారా గుణపాఠాలు నేర్చుకుంటుంటే ఉంటాం. అయినా మళ్ళీ అనుభవాలు ప్రయోగాలు అవుతూనే ఉంటాయి. లైఫ్ చివరి వరకు ఇది ఒక సర్కిల్. మనకు ఎక్స్పీరియన్సెస్, ఎక్స్పెరిమెంట్స్, లెసన్స్ అనేది మనకు ఒక సుదీర్ఘకాలం ఉండేది. కాబట్టి రాయడం అనేది మనకున్న అనుభవాల్ని, మన మనసు ఉన్నటువంటి భావాలని ఒక రచన ద్వారానో, ఒక కవిత ద్వారానో, ఒక పాట ద్వారానో, ఒక పుస్తకం ద్వారానో, ఒక ఆర్టికల్ ద్వారానో ఇతరులకు తెలియజెప్పడం అనేది కూడా నెసెసిటీ. ఎందుకంటే మనకు మళ్ళీ అనుభవాలు వచ్చిన మన గుణపాఠాలు నేర్చుకునే బదులు ఇతర అనుభవాల ద్వారా కొంత
అనుభవాలు సంపాదించుకొని కొన్ని లెసన్స్ నేర్చుకొని మన లైఫ్ను మన ప్లానింగ్ను మనం సరిదిద్దుకోవచ్చు. అందుకోసమే రచనలు అనేది, సాహిత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం మనందరికీ తెలిసినమే. దాంట్లో ఒక ప్రయోగమే ఈ పుస్తకం అని చెప్పి నేను భావిస్తున్నా. ఒక చివరి విషయం ఏంటంటే, మనందరికీ తెలుసు వేదకాలం నుంచి ఈరోజున్న మోదీ కాలం వరకు కూడా ఉమ్మడి లీడర్షిప్ యొక్క భూమిక అన్ని కాలాల్లో చాలా ప్రభావవంతంగా ఉన్నది. అన్ని కాలాల్లో చాలా ప్రభావవంతంగా ఉన్నది. ఋగ్వేదం రాసిన దాంట్లోనే, ఋగ్వేదాన్ని కంపేర్ చేసిన దాంట్లోనే మహిళా మనులు ఉన్నారు. వేల సంవత్సరాల క్రితం, లక్షల సంవత్సరాల క్రితం నుంచే అనేక మంది సన్యాసుల బాధలైనటువంటి మహిళలు కానీ వాళ్ళందరూ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ లేకుంటే ఫిలాసఫీలో కానీ ప్రతి చిన్న విషయంలో కూడా మహిళలు చాలా క్రియాశీలకమైన పాత్ర వహించాలనే విషయం మన ఇండియన్ హిస్టరీ, ఇండియన్ సివిలైజేషన్లో మనకు చాలా విషయాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. అదే పార్టీలో లేటెస్ట్ నరేంద్ర మోడీ గారి జమానాలో మనం 33% ఉమెన్ రిజర్వేషన్ సీట్ చట్టసభలో కూడా మనం చూసినాం. ఈరోజు రేపు పెరిగే అసెంబ్లీలలో 160 అసెంబ్లీలు అయితే ఒక 40 మంది కనీసం మన దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఒక 1/3 లోక్సభలో ఎంపీలు కాబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% గ్రామ స్థాయి నుంచి ఎంపీటీ జడ్పీసీ వరకు 50% రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. ఉమెన్ లీడర్షిప్ యొక్క నెసెసిటీ ఇంక్లూడింగ్ పాలిటిక్స్ అన్ని రకాల రంగాల్లో కూడా చాలా ప్రభావవంతంగా ఉన్న విషయం మనందరికీ తెలిసే విషయమే. కాబట్టి ఉమెన్ లీడర్షిప్ను పెంచి పోషించడంలో, ఎంకరేజ్ చేయడంలో చాలా యాక్టివ్ రోల్ మనందరం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తున్నా. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి, ఫైటర్ పైలట్స్ నుంచి, ఇంటర్నేషనల్ బార్డర్స్లో AK-47 పట్టుకొని అక్కడ ప్రహార కాయడం దగ్గర నుంచి, సైంటిస్టుల దగ్గర నుంచి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నుంచి ప్రతి రంగంలో చాలా పెద్ద ఎత్తున మహిళలు నరేంద్ర మోడీజీ నేతృత్వంలో ఎంకరేజ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మనందరం మన ఫ్యామిలీస్లో కూడా అటువంటి సంబంధించిన వ్యవస్థలోకి మనం తప్పకుండా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఉమెన్ ఎంపవర్మెంట్ ఒక ప్రియారిటీ సబ్జెక్ట్ కింద ప్రతి కుటుంబంలో, ప్రతి సమాజంలో, ప్రతి గ్రామంలో, ప్రతి కాలనీలో దీన్ని మనం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే నెసెసిటీస్, రాబోయే అవసరాలు ఏవైతే మనకు సమాజంలో ఉమెన్ ఎంపవర్మెంట్ కనపడుతున్నాయో అటువంటి క్వాలిటేటివ్ పర్సనాలిటీస్ని ఉమెన్ లీడర్షిప్ నుంచి ఇవ్వడం కోసము తగిన అవకాశాలు కల్పించడంలో మనందరం చొరవ తీసుకోవాలా. మా కోడలో ఒక పుస్తకం రాసినందుకు నేను ఆ చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడంలో నేను కొంత చొరవ తీసుకున్నా. ధన్యవాదాలు. నమస్కారం.